దయచేసి కూర్చోండి. ఇంతకుముందు మీరు బ్రేక్ ఒక ముందు జరిగిన డిస్కషన్లో గౌరవ మంత్రి గారు ఒక విషయం అడిగారు. ఏం విషయం అడిగారు? ఏదైనా రుజువు ఉంటే చెప్పండి, నేను ఎంక్వైరీ చేస్తాను, దాని మీద చెప్తాను. ఇప్పుడు సభ్యుడు క్లియర్ కట్గా ఎవరైతే వీసీలు రాజీనామా చేశారో రాజీనామా చేసిన లేఖల్లోనే ఓరల్గా మాకు వచ్చి అధికారం నుంచి మాకు ఫోన్ వచ్చింది, స్టూడెంట్స్ అధికారం నుంచి, ఆ ఫోన్ నేపథ్యంలో నేను రాజీనామా చేస్తున్నాను మమ్మల్ని అడిగారని చెప్పి వాళ్ళే రాశారు. రాసినట్టుగా మా దగ్గర ఆధారాలు ఉన్నాయి అని ఆయన చెప్తున్నారు. సో కాబట్టి ఈ ఆధారం మీద ఏంటి ఎంక్వైరీ? మీకు చర్చొద్దుంటే లోకేష్ అధ్యక్ష అయిందన్నమాట. ఇప్పుడు ఎవరు రాజీనామా చేయించమన్నారు, ఎవరు చేయమన్నారు అనేది, ఎవరు ఫోన్ చేశారు అనేది వాళ్ళు ఇప్పుడు ఒకరేమో అలాంటి వ్యక్తి చెప్పారు, ఒక ఐఏఎస్ అధికారి పేరు చెప్పారు, ఒకరేమో యాప్షీ నుంచి ఎవరో ఫోన్ చేశారు. నాకు తెలిసిన వరకు మేము ఎవరో ఫోన్ చేయలేదు అధ్యక్ష. ఆ వివరాలు ఇవ్వనంటే విల్ టేక్ యాక్షన్ అని నేను ఆల్రెడీ చెప్పాను. వీఆర్ రెడీ టు టేక్ యాక్షన్. థ్యాంక్ యూ. సింపుల్. మేము అడుగుతుంది ఎంక్వైరీ అడుగుతున్నాం, ఇవ్వండి మీరు యాక్షన్స్ కూడా. కోట త్రిమూర్తులు గారు మా సభ్యుడు మేము హామీ ఇచ్చింది కూర్చొని కోట త్రిమూర్తులు గారు ఒక మాట అన్నారు, ఎంక్వైరీ చేస్తాను, నేను టేక్ యాక్షన్. అంతే, అదే కదా యాక్షన్. ఎంక్వైరీ కదా, అరే ఎంక్వైరీ చేస్తానన్నా కదా. ఎంక్వైరీ తెలుగులో విచారణ కావాలా, ఎంక్వైరీ కావాలా? రెండు ఒకటే సార్. బోత్ ఆర్ వన్ అండ్ ద సేమ్. బోత్ ఆర్ వన్ అండ్ ద సేమ్. మంత్రి గారు క్లారిటీ అడుగుతున్నారు. మంత్రి గారు క్లారిటీ అడుగుతున్నారు. ఏమని? ఎంక్వైరీ కావాలా, విచారణ కావాలా అంటారు. ఎంక్వైరీ విచారణ రెండు ఒకటే. ఎంక్వైరీ ఇంగ్లీషు, విచారణ వచ్చి మాకు తెలిసిన తెలుగు. డిపార్ట్మెంట్ ఎంక్వైరా, జ్యుడిషియల్ ఎంక్వైరా? వారు ఏ ఎంక్వైరీ, మేమైతే జ్యుడిషియల్ ఎంక్వైరీ కావాలి, లేదు ఏ ఎంక్వైరీ అయితే పర్వాలేదు. ఆయన ఏ ఎంక్వైరీ? ఎంక్వైరీ ఏంటి ఇక్కడ డిస్కషన్? ఎంక్వైరీ ఏంటి? మీరు ఎంక్వైరీ చెప్పండి. కూర్చో. అంగీకరించే ఎంక్వైరీకి చెప్పారుగా. చెప్పండి 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 చెప్పండి. ఎంక్వైరీ 2019 నుంచి 24 వరకు జరిగింది ఏంటి, 24 ఏం జరిగింది మొత్తం ఎంక్వైరీ ఆర్డర్ ఇస్తున్నాను. ఓకే సార్. అరే ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు బ్రదర్ ఎందుకు భయపడుతున్నారు? అధ్యక్ష నేనేం చెప్పా? అధ్యక్ష నేనేం చెప్పాను? ఒక నిమిషం అనిత గారు, ఒక నిమిషం. నేను నా స్పీచ్లో కూడా మీరు రికార్డులు తీయండి. నేను గతంలో కూడా నేను ఇచ్చిన హామీ ఏంటంటే, ఇది ఇప్పుడే ఒక గంట ముందే చెప్పింది ఏంటంటే, ఆధారాలు ఉంటే ఇవ్వండి, ఎవరు చేశారు ఏంటనేది. ఇప్పుడు రాజీనామా లేఖ కూడా అన్నారు కదా, వీళ్ళకైతే నేను చేసి దానిపైన తప్పనిసరిగా ఎంక్వైరీ చేయాలా, విచారణ చేయాలా, అది వీడు నంబర్ 1. నంబర్ 2, నేను స్పీచ్లో కూడా చెప్పాను అధ్యక్ష, 19 నుంచి 24 వరకు జరిగిన అవకతవకల పైన కూడా తప్పనిసరిగా ఎంక్వైరీ చేస్తాం. దట్స్ ఆల్ ఐమ్ ట్రైయింగ్ టు సే అధ్యక్ష. దట్స్ ఆల్. ప్రభుత్వంలో మేము అడుగుతుంది నిర్దిష్టంగా ఏదైతే 17 మంది ఈసీని రాజీనామా చేశారో, ఆ రాజీనామా చేసిన నేపథ్యంలో వాళ్ళని ఆయన ఇచ్చిన భాష ఏంటంటే వాళ్ళు బెదిరించి రాజీనామాలు చేయించారు అన్నాం. అంటే మంత్రి గారు ఏమన్నారంటే మేము బెదిరించలేదు, మేము బెదిరించలేదు, అలాంటి ఆధారాలు ఏముంటే చూపెట్టండి అని చెప్పి మంత్రి గారు అన్నారు. దానికి మళ్ళీ సభ్యులు ఏం చెప్తున్నామంటే ఆయన కానీ ఆయన తరఫున మిగతా వాళ్ళు కానీ ఏం చెప్తున్నామంటే, ఈ లేఖలోనే ఎవరైతే రాజీనామా చేశారో, రాజీనామా చేసిన వ్యక్తుల లేఖల్లోనే మాకు ఫారల్ గా ఆఫీస్ నుంచి లేదా ఒక ఐఏఎస్ ఆఫీసరు లేకపోతే ఒక ఈలు మాకు చెప్తే మేము రాజీనామా చేశామని లేఖలో రాశారు. ఇది వాస్తవం అని చెప్తున్నాం. దాన్ని ఎంక్వైరీ చేయండి. అది దాంతో పాటు ఒక విషయం సార్ అధ్యక్ష, దాంతో మళ్ళీ మంత్రి గారు మళ్ళీ ఇంకోటి కోడికి ఏమని కాదు, ఇది కాదు 14 నుంచి ఇది 19 నుంచి కూడా చేస్తామా? మాకే అభ్యంతరం లేదు. 14 నుంచి చేయండి. 19 ఈ రాష్ట్రం ఏర్పాటైన దగ్గర నుంచి చేయండి. తప్పే ఉంది, నష్టమేది మాకే లేదు. అంతా ప్రభుత్వం మీ దగ్గర ఉంది కదా, ఇన్ఫర్మేషన్ అంతా వేయండి. వాస్తవాలు ఏంటో ప్రజలు తెలిస్తే, ప్రజలు చూస్తారు, వింటారు, నిజాలు తెలుసుకుంటారు, వాస్తవాలు తెలుస్తాయి.
మా సభ్యుడు ఆపాదిస్తుంది, వాళ్ళు బెదిరించి చేశారనేది ఇక్కడ సబ్జెక్టు కాదు. ప్లీజ్ ప్లీజ్ చెప్పనండి మంత్రి గారు. చంద్రశేఖర్ రెడ్డి గారు కూర్చోండి. బిర్యానీ చెప్తారా? అధ్యక్ష ప్లీజ్ ప్లీజ్ అధ్యక్ష నేను చాలా కూర్చోండి. చంద్రశేఖర్ రెడ్డి గారు కూర్చోండి. అయిపోయింది లేదని అధ్యక్ష నేను చెప్పింది అదే అధ్యక్ష. అధ్యక్ష ఇంకా ముందుకు లేదు వెనకాల కూర్చోండి. అయిపోయింది, క్లోజ్ అయిపోయింది. మీరు చెప్పండి, దీని మీద నుండి చెప్పండి. లేదు కూర్చోండి. నేను అదే ఇంకా లేదు. చెప్పాను, ఆధారాలు మీకు ఇస్తారు, నేను టేకప్ చేస్తాను ఎంక్వైరీ అని చెప్పాను. ఐఎమ్ కమిటింగ్ టు ఇట్. కూర్చోండి కూర్చోండి. కమిటెడ్ టు దట్ ఎంక్వైరీ. నో ప్రాబ్లం సార్, విల్ టేక్ యాక్షన్. కూర్చోండి కూర్చోండి. సాక్షి పత్రిక తీసుకొస్తే సో ఆధారాలు మీకు ఏమైనా రిప్లై అధ్యక్ష ఎంక్వైరీ ఏమైనా కాంతిరానా టాటానో పిఎస్ రాజేంద్ర అడగండి. అధ్యక్ష తెలమన్నారు. ఇవాళ జరిగిన డెలిబ్రేషనే, ఒక్క నిమిషం సార్. డెలిబ్రేషన్ తాలూకా రికార్డే దాన్ని ఎంక్వైరీ అయింది. అంతేగాని మళ్ళీ మీరు సార్ కాగితాలు ఒక్క నిమిషం. మీరు రాజీనామా లేఖలు పట్టుకొచ్చారు, ఉన్నాయా మీ దగ్గర కాపీ? సార్ నా దగ్గర లేదు సార్, నేను తెప్పించుకోవాలి కదా డిపార్ట్మెంట్. లెట్ మీ గెట్ ఇట్. 1 సెకండ్, ఒక్క నిమిషం. బొత్స గారు, లీడర్ ఆఫ్ అపోజిషన్ గారు, లేఖలు మీ దగ్గర లేదంటున్నారు, లేఖలు ఏదో ఉందని మీరు అంటున్నారు. ఐ విల్ పుట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద చైర్మన్. లెట్ చైర్మన్ టేక్ డెసిషన్. ఐ హావ్ నో ప్రాబ్లం. ఇఫ్ ప్రైమా ఫేస్ ఎవిడెన్స్ ఇస్ దేర్, విల్ టేక్ డెసిషన్. ఐ హావ్ నో ప్రాబ్లం. అరే ఎంక్వైరీ ఎట్టేస్తారా భయ్ ఎవిడెన్స్ లేకుండా? ఏమి లేకపోయినా కేసులు పెట్టమంటారా? పెడతారు. ఏమి పెడతారు? ఏం కేసు పెట్టని పెడతాం. మాట మీద నైజం లేదు. కూర్చోండి కూర్చోండి. సార్ మా నిరసన కూర్చోండి. మా నిరసన మీరు రికార్డ్ చేసుకోవాలి. ప్రభుత్వానికి మాట చెప్తారు. రికార్డ్ చేసిన నైజం లేదు. ఏదైతే గవర్నర్ గారిని శ్రమించి గవర్నర్ గారి శ్రమతో ఆయనతో వచ్చి ప్రసంగిప్పించారు. ఆయన శ్రమించి పాపం ఎంతో చేశారు. వ్యక్తిగతంగా ఆయనకి మా ధన్యవాదాలు. కానీ చెప్పినన్ని వాస్తవ దూరాలు అవన్నీ కూడా దాంతో పాటు ఇక్కడ జరుగుతున్న ఈ పరిణామాలు చూసిన తర్వాత చిత్తలేదు. ముందు మాట్లాడుతున్నారు, తర్వాత మాట్లాడతారు. ప్రభుత్వం చెప్తుంది మీరు నిరసనగా మీరు అధ్యక్ష మీకు చెప్తానే ఉన్నా. అధ్యక్ష నా స్పీచ్ ఒకసారి రివైండ్ చేయండి. చేస్తాను నేను. తప్పగానే ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి. అధ్యక్ష మంత్రి గారు రిప్లై అధ్యక్ష ఒక్క నిమిషం. శ్వేత గారు ఒక్క నిమిషం. సరే ఇప్పుడు ఒకటే నేను క్లారిటీ ఇవ్వదలుచుకున్న విషయం. నేను గౌరవ సభ్యులకి నేను గతంలో చెప్పాను వాళ్ళు వాకౌట్ చేస్తారు అని చెప్పాను. కరెక్ట్గా అదే జరిగింది. అధ్యక్ష సెషన్లు మారితే స్క్రిప్ట్ ఇస్ వన్ అండ్ ద సేమ్. అధ్యక్ష వాళ్ళు వస్తారు వెళ్తారు. ఇదే జరుగుతుంది అధ్యక్ష. అధ్యక్ష నేనేం చెప్పాను, ఆధారాలతో సహా ఇవ్వండి, ఐ విల్ టేక్ యాక్షన్, ఎంక్వైరీ ఆర్డర్ ఇస్తాను, నేను ఆదేశాలు జారీ చేస్తాను నా హామీ ఇచ్చాను. ఏదో న్యూస్ పేపర్ క్లిప్పింగ్ తీసుకొచ్చి అది ఇస్తే ఓకే చైర్మన్ గారికి ఇవ్వండి, చైర్మన్ గారు మాకు చెప్తారు, దీన్ని విల్ టేక్ యాక్షన్ అని చెప్పా. ఎంక్వైరీ ఆర్ విచారణ రెండింటిలో ఏం కావాలో చేస్తారని చెప్పి బోత్ ఆర్ వన్ అండ్ సేమ్. అంటే కొంతమంది తెలుగు అర్థమవుతుంది అంటున్నారు, కొంతమంది ఇంగ్లీష్ అర్థమవుతుంది అన్నారు. నేను క్లారిటీ ఇచ్చాను అధ్యక్ష, ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. ఇప్పుడు వాళ్ళు మాట్లాడాల్సింది మాట్లాడేసి వాళ్ళు సత్య దూరం అంటే తప్పనే అబద్ధం అన్న పదం వాడకూడదు అధ్యక్ష. కౌన్సిల్లో కానీ హౌస్లో కానీ సత్య దూరం మాటలు చెప్పేసి వాకౌట్ చేస్తాం. నిజంగానే చాలా చాలా బాధాకర అధ్యక్ష. ఎందుకంటే వైస్ ఛాన్సలర్ డీటెయిల్స్ కూడా తెప్పించాను అధ్యక్ష. గతంలో ఎవరు ఏం చేశారో మొత్తం ఐ వాంట్ టు డిస్కస్ ఇట్ అధ్యక్ష. ఇప్పుడు ఈరోజు గవర్నర్ రిప్లైకి వస్తుంది అధ్యక్ష. గవర్నర్ ప్రసంగం పైన రిప్లై ఇచ్చడానికి అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష గవర్నర్ గారి స్పీచ్లోకి వెళ్లే ముందర ఒకసారి సభ్యులందరూ కూడా 2014లో ఆంధ్ర రాష్ట్ర విభజన ఎలా జరిగిందో మనందరం ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి అధ్యక్ష. 62 సంవత్సరాలు తెలుగు ప్రజలు కలిసికట్టుగా ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి పెద్ద ఎత్తున హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టాం. అందరూ భాగస్వామ్యం అధ్యక్ష. ఒకే సంతకంతో ఏకంగా ఒక కుటుంబాన్ని విభజించారు,
వ్యవస్థలన్నీ చాలా నష్టపోయినాయి అధ్యక్ష. దానివల్ల ఈ రోజు కూడా ఆంధ్ర రాష్ట్రం చాలా